హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అదేవిధంగా హ్యాపీ సండే కూడా. 16వ వారం, అదేవిధంగా ఫస్ట్ వీక్ కూడా. సో ఏంటి 16వ వారం, ఏంటి ఫస్ట్ వీక్ అనుకుంటున్నారా? ఈ పేపర్ పైన ఉన్న మొత్తం కామెంట్స్ అన్నీ చూడండి. ఇవన్నీ మీరు పెట్టిన కామెంట్లేనండి. నా దగ్గర ఇంకో మొబైల్ లేదు కాబట్టి ఈ విధంగా నోట్ చేసుకుంటాను అనమాట. నోట్ చేసి వీడియో చేస్తాను నేను. సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళైతే తెలుసు సండే అంటే ఏంటి అనేది. సో సండే అయితే మాత్రం మన ఛానల్లో ఎవ్రీ వీక్ వీడియో వస్తుంది. ఆ వీడియో ఏంటో అనుకుంటున్నారా ఎవ్రీ వీక్ అనేది? సో మీరు రెగ్యులర్గా పెట్టే కామెంట్కి రిప్లై అండి. ఈ వీక్ మొత్తం నేను ఎన్ని వీడియోస్ రిలీజ్ చేస్తానో, ఎన్ని షార్ట్స్ రిలీజ్ చేస్తానో వాటికి రిప్లై మీరు కొన్ని వర్క్ డౌట్స్ ఉంటాయి కదా మీకు. ఆ వర్క్ డౌట్స్ అడిగినా, లేకపోతే పని ఏ విధంగా ఉంది ఏంటనే కామెంట్లు పెట్టినా, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఆ కామెంట్లకి వెంటనే రిప్లై ఇవ్వకపోవచ్చు, లైక్ చేసి మాత్రమే ఉంచుతాను. సో వాటికి రిప్లై అన్నమాట ఈ వీడియో అనేది. సో అలా ఇది 16వ వారం అండి. మన ఛానల్లో ఇప్పటి వరకు 15 వారాలు అయితే గడిచిపోయింది. ఇది 16వ వారం. అలానే ఈ ఇయర్లో వచ్చిన ఫస్ట్ సండే అండి ఇది. సో అందుకే ఇది కొంచెం స్పెషల్ అంటున్నాను. ఈ ఇయర్ అయితే నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ గోల్ ఒకటి, అదేవిధంగా కొన్ని వర్క్ గోల్స్ కూడా ఉన్నాయి. మంచి కంటెంట్ మీకు ఇవ్వాలనే గోల్ కూడా ఉంది. సో నా వంతు ప్రయత్నం నేనైతే కష్టపడతాను. అదేవిధంగా మీరు ఏదైతే ఈ ఇయర్ కొత్తగా ఇల్లు కట్టాలి, ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా, అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక మనం ఈ ఇయర్లో మొదటి సండే అయితే ఇంకా మొదలు పెడదామా? ఈ సండే ఎటువంటి కామెంట్లు వచ్చాయంటేనే తెలుసుకుందాం, ఓకేనా? సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో హౌస్ టోటల్ పీపీసీ సిమెంట్ వాడొచ్చు అని అడుగుతున్నారు. సో సిమెంట్లో మనకి 2 రకాలు ఉంటుందన్న, ఓపీసీ, పీపీసీ. ఈ పీపీసీ అనేది మనం బ్రిక్ వర్క్కి, ప్లాస్టింగ్స్కి ఈ విధంగా యూస్ చేస్తాం. కానీ ఓపీసీ మాత్రం కాంక్రీటు, పుట్టింగ్ కాంక్రీటు, స్లాబ్ వర్క్స్ ఇటువంటి వాటి దగ్గర వాడతాం అనమాట. కానీ మీరు అడుగుతున్నది ఏంటంటే పీపీసీ మొత్తం అన్నిటికీ వాడొచ్చు అని అడుగుతున్నారు. వాడొచ్చన్న, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టాలి మనం, అంటే వాటరింగ్ కొంచెం ఎక్కువగా చేయాలి పీపీసీ అనే దానికి. మీరు ఎంత వాటరింగ్ ఎక్కువ రోజులు, ఎన్ని రోజులు చేస్తే అంత స్ట్రెంత్ వస్తుంది అనమాట. కానీ మనకి ఓపీసీ అనేది ఆ విధంగా కాదనమాట. మీరు కొంచెం రోజులు వాటరింగ్ చేసినా స్ట్రెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కాంక్రీట్ గట్ట బాగుంటుంది అనమాట. అందుకే మీకు ఓపీసీ, పీపీసీ అంటారు. కానీ పీపీసీ అయితే మాత్రం హౌస్ కన్స్ట్రక్షన్కి మొత్తానికి వాడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను దీని గురించి ఇంకో ఫుల్ వీడియో అయితే తప్పకుండా చేస్తాను, ఓకేనా? త్వరలో ఆ వీడియో వస్తుంది మీకు. మనం సెకండ్ కామెంట్ చూసుకున్నట్లయితే, టెల్ మీ వాట్స్ దిస్ బెస్ట్ సిమెంట్ సార్. అంటే సిమెంట్లో ఏది బెస్ట్ అని అడుగుతున్నారన్న. దేనికి అదే బెస్ట్, ఇది బెస్ట్ అది బెస్ట్ కాదని అయితే చెప్పలేము, ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు కాబట్టి. అన్నీ బాగుంటాయన్న. కానీ నేను ఎక్కువగా వాడింది అయితే అల్ట్రాటెక్, నాగార్జున, డెక్కన్. ఈ మూడిట్లో అల్ట్రాటెక్, నాగార్జున బెటర్ ఉంటుంది అవుట్పుట్ అనేది, ఏ వర్క్ అయినా సరే. డెక్కన్ బ్రిక్ వర్క్ పరంగా బాగుంటుంది అనమాట, ఓకేనా? సో అక్కడ మనం అమౌంట్ కంపేర్ చేసుకోవాలి. అదేవిధంగా ఏది బెస్ట్ అంటే చాలా ఉన్నాయి, అంటే ఏరియా వైజ్గా మారిపోతున్నాయి అనమాట. సో ఇక్కడ మా ప్రాంతంలో దొరికే సిమెంట్లో ఏది బెస్ట్, అదేవిధంగా మనం ఏ సిమెంట్ వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డెఫినెట్గా సిమెంట్ గురించి అయితే మాత్రం నేను ఒక వీడియో చేస్తాను, ఓకేనా? సో ఇంక మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఒక యూనిట్ 20mm రేట్ చెప్పండి. అంటే 20mm మెటల్ ఒక యూనిట్ ఎంత అని అడుగుతున్నారు. మా ఏరియాలో అయితే మాత్రం ఒక 20mm యూనిట్ లోడ్, అంటే ఒక యూనిట్, ఒక ట్రాక్టర్ లోడు 5,000 నుంచి 5,500 రూపాయల వరకు ఉందన్న. సో 5,000 లోడ్ అనుకోండి, 200 డేటా అంటే బేటా ఇవ్వాలి డ్రైవర్కి. అదేవిధంగా 5,500 లోడ్ ఉంటే 200 బేటా. సో ఓవరాల్గా అయితే 5,000 నుంచి 5,500 వరకు ఉందన్నమాట 20mm ఒక యూనిట్ రేటు. సో మీ ఏరియాలో ఎంత ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు, ఎందుకంటే చాలామందికి ఒక ఐడియా వస్తుంది అనమాట. 20mm మెటల్ మా ఏరియాలో ఎంత ఉంది అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఓకేనా? ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. సార్, ఇల్లు కట్టిన 1 సంవత్సరం తరువాత పుట్టి వేసుకోవాలి, లేకపోతే పగుళ్ళు వస్తున్నాయి అంటున్నారు, నిజమేనా? అంటే మీరు ఎటువంటి డౌట్ అడుగుతున్నారంటే, మనం కన్స్ట్రక్షన్ చేసిన వెంటనే ప్లాస్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాటరింగ్ చేసిన తర్వాత కొంచెం చిన్న క్రాక్స్ అనేవి వస్తాయి, హెయిర్ క్రాక్స్ లాగా అనమాట. సో అవన్నీ వచ్చిన తరువాత పుట్టి అయితే పెట్టించుకోండి బెస్ట్ అని ఎవరో చెప్పినట్టున్నారు. సో దాని గురించి డౌట్కి అడుగుతున్నారు. అలా ఏం లేదండి, వర్క్ కరెక్ట్గా జరిగితే మీకు క్రాక్స్ రావు. కొన్ని చిన్న గాలిబేటలు ఇవ్వడం అయితే సహజం, అది ఎవరు ఎంత నీట్గా చేసినా వస్తాయి. కానీ హెవీ క్రాక్స్ అయితే మాత్రం రావు. వర్క్ బాగోపోతే సంవత్సరము, 6 నెలలు, 2 years, 3 years అని ఉండదు. అవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి అన్నమాట. సో క్రాక్స్ వస్తాయి రావని చెప్పి మీరు 1 year వరకు వదిలేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇల్లు గృహప్రవేశం చేసి దిగిపోయిన తర్వాత ఇంకే పని చేయించలేరనమాట. అలా లేదు,
వర్క్ అంతా కంప్లీట్ చేసి పుట్టి మాత్రం పెట్టుకుంటా 1 ఇయర్ మేము ఇంట్లో దిక్కుంటా ఉండాలంటే మాత్రం ఉండలేము. ఈలోపు వుడ్ వర్క్ డోర్లు బెండ్ అయిపోవడం, కబోర్డ్లు పాడైపోవడం, ఇల్లంతా ఇంకోలా ఉంటుంది. సరే మేము దిగిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పెట్టించుకుంటామంటే మాత్రం జరగదు. మీరు ఒక 5-10 ఇయర్స్ గ్యాప్ ఇస్తానంటే ఏమో తెలియదు, కానీ లేదంటే మాత్రం వర్క్ జరిగిన వెంటనే బాగా క్యూరింగ్ చేసి నీట్గా సివిల్ వర్క్ కంప్లీట్ చేసి పుట్టి పెట్టించుకోండి. అంతే తప్ప 1 ఇయర్ తర్వాత క్రాక్స్ రావు, 2 ఇయర్స్ తర్వాత క్రాక్స్ రావు అని ఏమీ లేదనమాట. కానీ ఈ సలహా ఎందుకు ఇచ్చారంటే మినిమం గాలిబేట్లు గట్రా వస్తాయి కదా, అవి వచ్చి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత పుట్టి పెట్టించుకుంటే అవి కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా, క్రాక్స్లా కనిపించకుండా అంటున్నారు. దానికి మీరు వాటరింగ్ కరెక్ట్గా చేసి వర్క్ కరెక్ట్గా చేయిస్తే చాలు. ఓకేనా మేడం? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బేస్మెంట్ క్రెయిన్తో కాకుండా పీపుల్తో గుంతలు తీపిస్తే ఎన్ని స్టేర్స్ దానికి వెయ్యొచ్చు? అండ్ పెంట్ హౌస్ ప్లాన్ చేస్తున్నాం, వెయ్యొచ్చా అది ఆ బేస్మెంట్తో? ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ కామెంట్ అని అడుగుతున్నారు. అంటే మీరు అడిగింది నాకు అర్థమైంది. బేస్మెంట్ వర్క్ అనేది మనం క్రెయిన్తో అంటే జేసీబీ క్రెయిన్ ఇటువంటి మిషనరీ యూస్ చేసి బేస్మెంట్ వర్క్ చేస్తే ఎన్ని స్టేర్స్ కట్టొచ్చు, మనుషులు గుంతలు తీస్తే ఎన్ని స్టేర్స్ కట్టొచ్చు అని అడుగుతున్నారు. మనుషులు తీసినా మిషన్ తీసినా ఎవరు తీసినా సరే అక్కడ ఎవరు ఎంత లోతు గుమ్మలు తీశారనేది కాదండి, సాయిల్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే మీ ఏరియాలో భూమి ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టే స్టేర్స్ మనం కట్టడానికి అప్రూవల్ వస్తుంది ఆ ఏరియాలో. సో కొన్ని దగ్గర ఏంటంటే కంకర మట్టి వస్తుంది, అక్కడ మీరు మిషన్ పెట్టకుండా మనుషులతో 5 అడుగులు లోతు తీసినా సరే 3-4 ఫ్లోర్లు కట్టుకోవచ్చు. అదేవిధంగా కొన్ని దగ్గరలో కంకర భూమి ఉండదన్నమాట, భూమి సాయిల్ గట్టిగా ఉండదు, బ్లాక్ సాయిల్, అది వేరే మట్టి వస్తుంది. అటువంటి దగ్గర మీరు మిషన్లు పెట్టి అంటే గుమ్ములు ఎక్కువ లోతు తీసి ఎంతో ఖర్చు పెట్టినా సరే 2 ఫ్లోర్లు 1 ఫ్లోర్కి మించి పర్మిషన్ ఇవ్వరనమాట. సో అదేంటంటే మనుషులు మిషన్ అనేది కాదు, మీ ఏరియాలో సాయిల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే మీరు కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా మీరు పైన పెంట్ హౌస్ కట్టొచ్చా లేదనేది మీరు గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేయించారు, బేస్మెంట్ వర్క్ దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏ ఐరన్ వాడారు, పిల్లర్ సైజులు ఏంటి, పిల్లర్ డిస్టెన్స్లు ఎంత అనే దాన్ని బట్టి మీరు హ్యాపీగా పెంట్ హౌస్ అయితే వేసుకోవచ్చు. గ్రౌండ్ వర్క్ అయితే ఒకసారి చూపించండి, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మా వర్క్ ఈ విధంగా చేయించాము, ఏం చేయాలని చెప్పేసి అడుగుతారు. ఓకేనా అండి? మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ప్లాస్టింగ్ చేసినప్పుడు బటన్ మార్క్ అంటే ఏమిటి, తరువాత సెప్టిక్ ట్యాంక్ గుల్లలంటే ఏమిటి అని అడుగుతున్నారు. సో ప్లాస్టింగ్ బటన్ మార్క్ అంటే ఏమిటి అనేది మీకు వీడియో వస్తుందండి, ఈ వీక్లో మ్యాక్సిమం ఆ వీడియో వచ్చేస్తుంది, చూడండి. సో అదైతే మాత్రం నేను ఇప్పుడు చెప్పిన అర్థం కాదనమాట, మీరు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ గుల్లలు అంటే అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెడతారు, మా ఏరియాలో నేను గుల్లలు అంటామన్నమాట. మరి మీకు అక్కడ ఏమంటారో తెలీదు. గుల్ల అంటే ఏమిటంటే అండి, మన సెప్టిక్ ట్యాంక్ అడ్డు కూడా నిలువు కూడా చేస్తాం కదా, దాని కార్నర్ అనేది ఏదైతే ఉందో ఆ కార్నర్లో మాల్ అనేది క్రాస్గా పెట్టడం అనమాట. అలా పెట్టినట్లయితే కార్నర్ మనకు కనిపించదు, గుల్ల అనమాట. సో అది రౌండ్ చేయడం, ఫ్లాట్ చేయడం చేస్తాము. అది మన సెప్టిక్ ట్యాంక్ వీడియోలో ఉంటుంది, దాని పేరు మా ఏరియాలో గుల్ల అంటున్నాం. మీ ఏరియాలో ఏమంటారో తప్పకుండా కామెంట్లో చెప్పండి మీరు. ఓకేనా? సో సెప్టిక్ ట్యాంక్ వీడియో అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పైన కార్డ్స్లో కూడా ఇస్తాను, తప్పకుండా వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఉన్న ఇంటికి ఎండ వల్ల వేడి ఎక్కువగా రాకుండా ఏమైనా చేయొచ్చా, పైన ఫ్లోర్ అండ్ కూల్ పెయింట్ కాకుండా అడుగుతున్నారు. అంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు ఉంది, ఎండ వల్ల వేడి ఎక్కువగా ఉంది, ఆ ఇంటికి పైన ఫ్లోర్ వేయడం కానీ లేకపోతే కూల్ పెయింట్ కానీ కాకుండా ఏమైనా చేయొచ్చు అని అడుగుతున్నారన్న. సో అదైతే మేము తమిళనాడులో చేసేవాళ్ళం, మన ఆంధ్రాలో అంటే ఇక్కడ నేను వర్క్ వచ్చిన తర్వాత చేయలేదు, కానీ అక్కడ వర్క్ చేసినప్పుడు అయితే చేసామన్న. మన ఏదైతే ఇటుక బెడ్లు ఉంటాయి కదండి, ఇల్లు కట్టిన ఇటుక బెడ్లు ఉంటాయి కదా, వాటిని 20 mm లేదా 30-40 mmకి గుండలా కొట్టేసి సెంగల్ జల్లెని వేస్తామన్నమాట. అంటే మన రూఫ్ పైన ఒక 4 ఇంచీలు ఫ్లోరింగ్ పెట్టక ముందు మన స్లాబ్ ఏదైతే వేసామో ఆ స్లాబ్ పైనే ఒక 4 ఇంచీలు ఇటుక బెడ్డలు గుండ వేసేసి దాంట్లో మనం తెల్లసొన్నం ఉంటుంది కదండి, సిమెంట్, తెల్లసొన్నం సిమెంట్ అంటాం, పాత రోజుల్లో వాడారు, ఆ సిమెంటు, బెల్లం నీరు, ఇంకేదో సంథింగ్ మిక్స్ చేసేవాళ్ళు, అవన్నీ వేసేవారు. ఓడు అంటాం దాన్ని, దానిపైన ఓడు అంటించేవాళ్ళు. బాగా కూలింగ్ ఎక్కువగా ఉంటుందంట ఆ విధంగా చేయడం వల్ల. బట్ అది అక్కడ ఉన్నప్పుడు మేము చేసేవాళ్ళం, కానీ ఇక్కడైతే లేదు అది. సో ఇంకేమైనా చేయొచ్చు అంటే ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు, కానీ ఓడు పెంకని ఉంది, టైల్స్ కాకుండా మట్టి పెంకులు, అంటే మన టైల్స్ టైప్లో వస్తాయి, ఓడు అంటారు దాన్ని. సో అవైతే కూలింగ్ కొంచెం ఉంటాయి, కూలింగ్ పెంకులు అని కూడా అంటారు వాటిని. ఓకేనా? మ్యాక్సిమం ఈ మధ్యన వర్క్ అవ్వచ్చు, విజయనగరంలో మేము చేయబోతున్నాము. మేబీ ఒకవేళ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్లో వీడియో వస్తుంది. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న వాస్తు అనేది
నమ్మొచ్చా లేదా అని అయితే ఒక కామెంట్ పెట్టారు. అలానే మీరు ఇంకొక కామెంట్ ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. ఫారెన్ కంట్రీస్లో ఇవన్నీ చూడకుండా కడుతున్నారు, మరి వాళ్ళు ఎందుకు మనకంటే అడ్వాన్స్గా ఉన్నారు, స్టాప్ దిస్ నాన్ సెన్స్. యాక్చువల్లీ ఈ కామెంట్లు ఏంటంటే, నేను మన ఛానల్లో స్పెషల్ వీడియో చేశాను కదా, 100 వీడియో. సో అది కొంచెం ఎవరైనా కొత్తగా ఇల్లు స్థలం కొనాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చేసిన వీడియో. అందులో కొన్ని షార్ట్స్ రిలీజ్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా. వాటికి వచ్చిన కామెంట్స్ ఇది. సో ఇక్కడ ఎవరి నమ్మకం వాళ్ళేదన్నా, ఇది స్టాప్ నాన్ సెన్స్ అని ఏం కాదు. అంటే మీరు స్టాప్ చేసి నాన్ సెన్స్ అని మీకు అనిపించవచ్చు, అది నాన్ సెన్స్గా. అంతే తప్పించి వాస్తు అనేది నమ్మొచ్చు నమ్మకూడదు అనేది మన బట్టే ఉంటుందన్న. మరి అంటే మనం వాస్తుకు వ్యతిరేకంగా వెళ్ళి ఇల్లు కడితే ఏవో జరిగిపోతాయి అది ఇదని కాదు, కానీ గాలి వెలుతురు ఎటువైపు నుంచి రావాలి, ఎటువైపు ఉండాలి, స్మెల్ అనేది ఏ పక్క ఉండాలి, ఇది శుభ్రం అశుభ్రం, అంటే ఇది సెప్టిక్ ట్యాంకు, ఇది ఈశాన్యం, ఇది దేవుడి గది ఉండాలి, ఆగ్నేయం కిచెన్ ఉండాలి, ఇలా మన పూర్వీకుల నుంచి వస్తున్న కొన్ని ఆచారాలు మనకు ఉన్నాయి. సో వాటిని పట్టించుకున్న వాళ్ళు పట్టించుకుంటారు, పట్టించుకోని వాళ్ళు ఇలా నాన్ సెన్స్ అని అంటారు. వాస్తు అనేది నమ్మడం మంచిదే, కానీ మరీ మూఢనమ్మకంగా కాదు. ఏది ఎలా ఉండాలో అలా ఉంచడం వరకు బాగుంటుందన్నమాట. దీనికి ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే నా అనుభవం తక్కువ. సో వాస్తు గురించి నాకున్న అనుభవం తక్కువ, ఓకేనా. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. నేనైతే వాస్తుని నమ్ముతాను, కానీ మరీ అంత దీనిగా కాదు. ఏది ఎటువైపు ఉండాలో అటువైపుకి అది ఉంచి ఒక సజెషన్ తీసుకొని వర్క్ చేయడం వరకు, ఓకేనా అన్న. సో ఇంకా మనం ఈ టాపిక్ అవాయిడ్ చేసి నెక్స్ట్ దీని గురించి అయితే తెలుసుకుందాం. వాస్తు నమ్మొచ్చా లేదంటే నమ్మాలన్నా, నమ్మకూడదని అయితే లేదు, ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. పీవీసీ బెటరా లేకపోతే వుడ్ విండోస్ బెటరా అన్నా అని అడుగుతున్నారు. అంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు అయితే అన్న, మీ ఏరియాలో చెదలు ఎక్కువగా పడతాయన్న. మా ఏరియాలో వుడ్ అయితే చాలామంది చెదలు పట్టి ఇబ్బంది పడుతున్నారు అనే దగ్గర పీవీసీ బెటరేనన్నా, అది వాడచ్చు. కానీ మా ఏరియాలో మంచిదేనన్నా, పాత రోజుల నుంచి ఉన్న ఇల్లులో చెదలు పట్టట్లేదంటే మాత్రం పీవీసీ వద్దు, వుడ్ వాడండి, ఓకేనా. పీవీసీ కొంచెం మెయింటెనెన్స్ అనమాట, మెయింటైన్ చేయాలి. వుడ్ మనం మెయింటైన్ చేయక్కర్లేదు అంతే. దాని గురించి నేను కంప్లీట్గా ఇంకొక వీడియో చేస్తాను. రెండు బెస్టే మీకు అక్కడ ఉన్న ఏరియా వైజ్గా అనమాట, ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న సెంటరింగ్ వేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు. సెంటరింగ్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నా, కింద మెట్లింగ్ వేసి ఉంచారో లేదో చూసుకోండి. అదేవిధంగా సెంటరింగ్ షీట్లు కావచ్చు, రన్నర్లు కావచ్చు, ఇవన్నీ కొంచెం మంచి మెటీరియల్ దింపారో లేదో చూసుకోండి. మీ సైట్లో బెండ్లుగా ఉన్న కర్రలు, బెండ్లుగా ఉన్న చెక్కలు కొట్టారనుకోండి, ప్లాస్టింగ్ లోడ్లు ఎక్కువ పడ్డం, కాంక్రీట్ కరెక్ట్గా ఉండకపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మ్యాక్సిమం నీట్గా ఉన్నట్టే చేస్తారు, ఎవరు కూడా ఆ విధంగా చేయరు. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకటి మెట్లింగ్, రెండు వాళ్ళు తెచ్చే లోడ్, అంటే జాకీలు తెచ్చినా కర్రలు తెచ్చినా అవి చెక్కలు షీట్లు ఇవన్నీ చూసుకోండి, ప్రాపర్గా వర్క్ జరగాలి, ఓకేనా. అదొకటే మీరు చెక్ చేసుకోవాలి. దాని గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. మీకు ఇంకొక వీడియో వస్తుంది సెంటరింగ్ గురించి, త్వరలో సెంటరింగ్ అవ్వబోతుంది. అది అయిన వెంటనే ఫుల్ వీడియో ఒకటి వస్తుంది, ఓకేనా. ఓకే, ఇంకా అలానే మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, వాయువు మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చా అన్న. మెట్లు కింద బాత్రూమ్ ఉంది, సగం మెట్లు కింద సగం బాత్రూమ్ కింద ఉందన్న. వాయువ్యం పక్క హ్యాపీగా ఉండొచ్చండి మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్, దానికి ఏం ప్రాబ్లం లేదు. బాత్రూమ్ అంటే డౌట్, అంటే కొంతమంది పెట్టొచ్చు అంటున్నారు, కొంతమంది పెట్టకూడదు అంటున్నారు. పెట్టకపోవడం మంచిది అంటున్నారు అనమాట. సో అది మీరు అక్కడ మీ ఏరియాలో సిద్ధాంత్ గారిని ఎవరైనా కనుక్కోవడం మంచిది, అటుకిటికి డౌట్ పడకుండా. మేమైతే మాత్రం వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకు పెడుతున్నాము, అదేవిధంగా కింద బాత్రూమ్ కూడా పెడుతున్నాము. కానీ ఏ ఫేసింగ్లో హౌస్ ఉంది, దానికి సింహద్వారం ఎటువైపు ఉందనే దాన్ని బట్టి కొంతమంది సిద్ధాంతాలు పెట్టొచ్చు, కొంతమంది పెట్టకూడదు అంటున్నారు. సో అది క్లారిటీగా ఇలా చెప్పలేమన్నమాట. మీ డ్రాయింగ్ ఒక సిద్ధాంత్ గారికి ఇచ్చి చూపించాలి, ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. నార్మల్ గేట్ మంచిదా, రన్నింగ్ మంచిదా? అంటే గేట్ నార్మల్ గేటా రన్నింగ్ గేట్ అని అడుగుతున్నారు. రన్నింగ్ గేట్ అనేది అన్ని దగ్గరలో పెట్టడానికి కాదండి, మనకి ప్లేస్ తక్కువగా ఉండి అక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వదు, అంటే వెడల్పు ఉంది బట్ రోడ్డు మీద గట్ట గేట్ రాకూడదు, అదేవిధంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అటువంటి దగ్గర రన్నింగ్ గేట్ సెట్ చేస్తారు. మ్యాక్సిమం అన్ని దగ్గరలో కూడా నార్మల్ గేటే. రన్నింగ్ గేట్ అయితే మాత్రం మెయింటైన్ చేయాలి, అంటే దానికి ఆ వీల్స్ అనేవి స్ట్రక్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటికి మనం గీజు పెట్టడం, తీసేసినప్పుడు ప్రాపర్గా మూవ్ చేయడం, ఇటువంటివన్నీ చేయాలి. వీక్లీ ఒక 2 times అయినా సరే మొత్తం గేట్ అంతా ఫుల్ ఫీల్డ్గా తీసి పెట్టినట్టు చూసుకొని, అదేవిధంగా గీజ్ గట్ట వేయాలన్నమాట. అది వేస్తేనే మీకు బాగుంటుంది. కొంచెం మెయింటైన్ చేయాలి రన్నింగ్ గేట్ అనేది. నాకు తెలిసి రన్నింగ్ గేట్ బాగుంటుంది, ఓకేనా. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఫౌండేషన్ లోతు వెడల్పు రేకుల షెడ్కి 2 feet కూడా ఉండదు.
దానికి స్లాబ్ ఎలా వేస్తారని చెప్పేసి మీరు కామెంట్ పెట్టారు. అంటే నేను ఒక వీడియో పెట్టాను కదండి, రేకుల షెడ్కి స్లాబ్ వేసుకోవచ్చు అంటే రేకుల్లో కూడా స్లాబ్ వేసుకోవచ్చు అని, దానికి పెట్టిన కామెంట్ ఇది. సో ఆ కింద ఇంకో కామెంట్ కూడా మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. సో ఫౌండేషన్ అంటే అన్న రేకుల షెడ్ కడుతున్నాం కదా, ఏదో నియమకానికి ఫౌండేషన్ వేద్దాం అనే దగ్గర అయితే స్లాబ్ వేయకూడదు. నేను వీడియోలో కూడా చెప్పింది అదే. మీరు ఏదో షార్ట్ వీడియో చూసి దానికి కామెంట్ పెట్టడం కాదు, షార్ట్ వీడియోస్ కన్నా మీరు లాంగ్ వీడియోస్ చూడండి ఓపెన్ చేసి, అప్పుడు మీకు అర్థమవుద్ది నేను ఏం చెప్తున్నాను అనేది, అర్థమవుతుందా? అలానే ఫౌండేషన్ బాగోకుండా మీరు స్లాబ్ వేయచ్చు అని కూడా నేను చెప్పట్లేదు. కొంతమంది ఇల్లు కట్టినప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించి పాపం బడ్జెట్ లేక రేకులు వేసుకుంటారన్న. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఫౌండేషన్ వర్క్ అయినా బాగానే చేయించుకుంటారు. బాబు మేము ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో మా పరిస్థితులు బాగుంటే మేము స్లాబ్ వేసుకుంటాము, దానికి తగ్గట్టే వర్క్ చేయండి అని చెప్తారు. దానికి తగ్గట్టే మేస్త్రులు కూడా ఫౌండేషన్ వర్క్ చేస్తున్నారనమాట. సో అలా చేసిన ఇంటికి బేస్మెంట్ అంతా బాగుంటే అప్పుడు మీరు దానికి స్లాబ్ వేసుకోవచ్చు అని నేను చెప్పాను అనమాట. ఓకేనా? సో మీరు ఫుల్ వీడియో చేస్తే మీకు అంటే ఫుల్ వీడియో మీరు చూస్తే తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో అది ఫ్రెండ్స్, ఈ వారం కామెంట్లు అయితే అవేని. సో ఇంకొన్ని కామెంట్లు ఉన్నాయి, వాటికైతే ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. సో ఈ వీక్ ఎలా అనిపించింది అనేది మీరు తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలానే మీకు వర్క్ గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను అలానే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళీ చెప్తున్నాను. అదేవిధంగా ఈ ఇయర్ మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి మనస్ఫూర్తిగా జరగాలి. ఒకవేళ కొత్తగా కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలనుకున్నట్లయితే మాత్రం తప్పకుండా మీరు హ్యాపీగా కన్స్ట్రక్షన్ అయితే చేయించినట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వంతు సాయం వర్క్ ఏది ఎలా చేయించుకోవాలి అని మన ఛానల్ని ఫాలో అవ్వండి. మంచిగా మీరైతే పని చేయించుకోవచ్చు, అది నేను గ్యారంటీ ఇస్తాను. ఓకేనా? సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.